హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ 38 సైజ్ అనమాట. బ్యాక్ ఓపెను. బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు వీడియోలు అనేది వివరంగా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ అనేది తీసుకోవాలి. లైనింగ్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఏమాత్రం హెచ్చు తగ్గులుంటే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచీలకి 1 ఇంచి ప్లస్ చేసుకొని 15.5 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ వెడల్పు, బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ 4.5 ఇంచీలు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచీలు. తర్వాత చెస్ట్ వచ్చేసరికి చెస్ట్ సైజ్ వచ్చేసి 38 ఇంచీలు కదా. 38 ఇంచీలని 4 భాగాలు చేసుకుంటే 9.5 ఇంచీలు. 9.5 ఇంచీలకి బోట్ నెక్ కాబట్టి 1/2 ఇంచ్ అనేది ప్లస్ చేసుకొని చెస్ట్ సైజ్ వచ్చేసి 10 ఇంచీలు. సేమ్ నడుము సైజు కూడా అదేవిధంగా 10 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసరికి ఫస్ట్ మనం 1/2 ఇంచ్ అనేది షోల్డర్ డౌన్ అని పెట్టుకోవాలి. మొత్తం టోటల్ మనకి ఈ బ్లౌజ్కి వచ్చే ఆర్మ్ హోలు 9 ఇంచీలు రావాలి. వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే బోట్ నెక్ కటింగ్ చేసుకునేటప్పుడు పైన నెక్ వచ్చేసి తర్వాత భుజాలు వచ్చేసి మనకి టోటల్ 7.5 వచ్చింది కదా. ఆ 7.5 ఇంచీలే ఆర్మ్ హోల్ అనేది పెట్టుకోవాలి. లేదు అంటే మనకి ఆర్మ్ హోల్ అనేది టైట్ అయిపోతుంది. ఒకసారి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము అనుకున్న అంటే బ్లౌజ్కి వచ్చిన ఆర్మ్ హోల్ అనేది ఉందో లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అవుతాయి. మనం చంక దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత మన ఆర్మ్ హోల్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అనేది క్లోజ్, బ్యాక్ వచ్చేసి ఓపెన్ కదా. అయితే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 3.5 ఇంచీలు మార్కింగ్ చేసుకుంటాను. బ్యాక్ 4.5 కదా, ఫ్రంట్ వచ్చేసి 3.5. షోల్డర్ భుజాలు వచ్చేసి సేమ్ 3 ఇంచీలు అనమాట. టోటల్ ఎంత వచ్చింది? 6.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ చంక దగ్గర కూడా 6.5 ఇంచీలు డౌన్ అనేది చేయాలి. 7.5 ఇంచీలు డౌన్ చేశారనుకోండి, మనం ఇక్కడ లోత్ అనేది ఎక్కువ తీసుకుంటాం అనమాట. అప్పుడు మనకి 7.5 తీసుకుంటే ఆర్మ్ హోల్ అనేది ఎక్కువ అయిపోతుంది. చెస్ట్ సైజ్ వచ్చేసి సేమ్, బ్యాక్ అంతా ఫ్రంట్ కూడా అంతే పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి లోపలికి ఒక 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత పైన కింద కలుపుకొని ఇప్పుడు షేప్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా సరే బోట్ నెక్ కానీ, కాలర్ నెక్ కానీ, హై నెక్ కానీ ఇలానే లోపలికి అనేది ఫ్రంట్ పార్ట్ అనేది 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి. తర్వాత భుజాలు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేయాలి. ఈ బ్లౌజ్ నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచీలు అనమాట. సేమ్ పైన 3.5 కింద 3.5 అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మీకు ఏ నెక్ నచ్చితే ఆ నెక్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను స్టార్ నెక్ అనేది డ్రా చేసుకుంటాను. మనకి ఈ నెక్ దగ్గర అంటే బోట్ నెక్కి కానీ, తర్వాత హై నెక్కి కానీ, కాలర్ నెక్కి కానీ బ్యాక్ ఫ్రంట్ అనేది మనకి ఓన్లీ పైన నెక్, తర్వాత భుజాలు, తర్వాత ఆర్మ్ హోల్ అనేది మారిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్టు బ్లౌజ్ మనం ఎంత పొడవు తీసుకున్నామో ఫ్రంట్ కూడా అంతే పొడవు దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ మనం 15.5 ఇంచీలు తీసుకున్నాం కదా, ఫ్రంట్ కూడా సేమ్ 15.5 ఇంచీలే తీసుకోవాలి. సైజ్ వచ్చేసి 10 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్, పైన కింద ఈ విధంగా 10 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మన చెస్ట్ సైజ్ అంతే నడుము సైజ్ అనేది తీసుకున్నా. స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఖర్చు కోసం కూడా ఒక 1.5 ఇంచీ కానీ 2 ఇంచీలు కానీ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ సైడ్ ఓపెన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ అనేది తేడా వస్తుంది. కుట్టేటప్పుడు పొడవు ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఒకసారి చూసి చెక్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డాట్స్ ఈ సైజుకి వచ్చేసి స్టార్టింగ్ నుండి 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, తర్వాత ప్రిన్సెస్ కట్ కాబట్టి ఆ డాట్కి వచ్చేసి 2.5 ఇంచీల మార్కింగు, షోల్డర్ నుంచి కింద వరకు 10.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, ఇక్కడ నుంచి 4 ఇంచీలు కిందకున్న పైకి ఒక 1/2 ఇంచీ ఎక్స్ట్రా, చంక దగ్గర ఒక 1/2 ఇంచీ దగ్గర ఎల్ షేప్ ఉంది కదా, అక్కడ 1/2 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకొని
ఇక్కడ పైకి ఒక 2 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ అనేది తీసుకోండి. చాలా సింపుల్ అనమాట ప్రిన్సెస్ కట్ అనేది. ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో ఎక్స్ట్రా అనేది 1 ఇంచీ కానీ 3/4 ఇంచీ కానీ తీసుకోవాలి కంపల్సరీ. లేదనంటే మనకి టైట్ అయిపోతుంది. కంపల్సరీ ఇక్కడ నేను 3/4 ఇంచీ అనేది తీసుకున్నా. ఈ సైజుకి 38 సైజుకి 3/4 ఇంచీ అనేది తీసుకున్నా. చెస్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ ప్రిన్సెస్ కట్ దాటి వచ్చేసి 2.5 ఇంచీలు పెట్టాను కదా, అక్కడ 3 ఇంచీలు అనేది పెంచుకోండి. చెస్ట్ నార్మల్గానే ఉంటే 2.5 ఇంచీలు సరిపోతుంది. ఇంకా తక్కువ ఉందనుకోండి 2.5, అంతకంటే తక్కువ అనేది పెట్టవద్దు, చెస్ట్ దగ్గర టైట్ అయిపోతుంది. నేనైతే ఈ బ్లౌజ్ వచ్చేసి బాడీ కొలతలతోనే కటింగ్ చేసా. 38 సైజ్ కదా, మనం బాడీ కొలతలు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి చెస్ట్ దగ్గర. ఇప్పుడు మొత్తం టోటల్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ నా క్లాత్ అనేది సరిపోలేదన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ పార్ట్స్ని పక్కన పెట్టుకొని హ్యాండ్స్ అనేది నాకు క్లాత్ అనేది తక్కువ వచ్చింది. క్లాత్ అనేది తక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు సైడ్ అనేది జాయింట్ చేసుకుందాం. క్లాత్ అనేది ఎక్కువ వస్తే పర్లేదు, నేను ఇక్కడ ఫస్ట్ జాయింట్ చేసుకున్న తర్వాతే కటింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నాకు క్లాత్ ఎంత కావాలో అంత అనేది కటింగ్ చేసుకొని జాయింట్ అనేది చేసి చూపిస్తాను చూడండి. ఎంత కావాలో అంత ఫస్ట్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత 2 సైడ్లు ఈ విధంగా జాయింట్ అనేది చేసుకున్న తర్వాతే నేను హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటా. ముందే కానీ కటింగ్ చేసుకొని జాయింట్ చేసుకుంటే హెచ్చు తగ్గులు అనేది క్లాత్ వస్తుంది. మనం ఎలా అయినా సరే జాయింట్ చేసుకోవడం అనేది తప్పదు కదా. అదేదో పీసెస్ అనేవి ముందే జాయింట్ చేసుకొని తర్వాత కటింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక పార్ట్, దీనిపైన ఇంకొక పార్ట్ అనేది వేసుకోవాలి. 2 పార్ట్స్ అనేవి నేను జాయింట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే ఫస్ట్ ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు, ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచీలో 6.5 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 7.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్. ఈ పైనే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడే ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. 1.5 ఇంచ్ లైన్. ఇక్కడ 1.5 ఇంచ్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు 10 ఇంచీలు వెడల్పు అనేది తీసుకున్నా. చెస్ట్ సైజ్ ఎంత ఉంటే అంత వెడల్పు అనేది తీసుకోండి. తర్వాత డౌన్ వచ్చేసరికి ఇక్కడ 3.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని మనం ఖర్చు కోసమే ఫస్ట్ ఇలా అడ్డంగా 1.5 ఇంచ్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకొని ఎక్కడైతే మనం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు స్కేల్ కానీ టేప్ పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా ఒక 1/4 ఇంచ్ అనేది షేప్ తీసుకోండి. ఇదే హ్యాండ్ అనమాట. దీనికి ఏదేదో కొలతలు అనేది అవసరం లేదు. ఇలాగని మీరు హ్యాండ్ కానీ రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది ఇలా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ పాయింట్ చిన్న కట్ పెట్టుకోండి. ఎందుకంటే కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గరికి వస్తుంది. ఒకసారి ఆర్మ్ హోల్ అంతా వచ్చిందా లేదని చెక్ చేసి అక్కడ వచ్చేసి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ 9 ఇంచీలు కదా, 9 ఇంచీలు అనేది హ్యాండ్స్ అనేది కొలత అనేది తీసుకొని ఈ విధంగా కట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసి ఇలా కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకోండి ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అనమాట. మీకు తెలియడానికే నేను మధ్యలో నుంచి యువతల సైడ్కి అంటే సైడ్కి వచ్చేసి 1 ఇంచ్ దగ్గర కట్ పెట్టుకొని ఇప్పుడు ఈ కట్కి ఆ కట్కి ఖర్చున్న కట్కి ఈ కట్కి మధ్యలో ఒక 3/4 ఇంచ్ అనేది షేప్ తీసుకున్నా. ఇది 38 సైజు బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచ్ సరిపోతుంది. చిన్నదైతే 1/2 ఇంచ్, పెద్దదైతే 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్ కటింగే చూపించాను, ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది. అయితే బార్డర్ పైన అయితే ఏదైతే మనం హ్యాండ్ ఉంటుందో మెయిన్ క్లాత్ దానిపైన ఈ లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ అనేది పెట్టి ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి స్ట్రైట్గా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా తిప్పి లైనింగ్ పైనే ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసుకుంటే అటు ఇటు మనం రివర్స్ చేస్తాం కదా, అప్పుడు నీట్గా రివర్స్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే బార్డర్ ఉంటుందో ఆ బార్డర్ దగ్గర మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా కనిపించినట్టు,
అక్కడ ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసుకుంటే మనం ఒకవేళ నీటిలో తడిపినా కొన్ని రోజులకి ఏమవుతుంది, పైన క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చేసి పైకి పోతుంది, లైనింగ్ క్లాత్ వచ్చేసి కిందకు వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఒక కుట్టు వేసుకోండి, లేదు అంటే హెమ్మింగ్ అయినా చేసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే ఒక కుట్టు అనేది ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి కనిపించకుండా కుట్టు అనేది వేసుకున్నా. ఇప్పుడు లైనింగ్ కొన్ని మెయిన్ క్లాత్కి జాయింట్ అనేది చేసుకుంటాను. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, బ్యాక్ వచ్చేసి ఓపెన్ కదా. అయితే నెక్స్ట్ డిజైన్ అంటే బ్యాక్ వచ్చి ఫ్రంట్ డిజైనే వచ్చింది. డిజైన్ బ్లౌజ్కి పైపిన్ ఎలా వేసుకోవాలి మొత్తం స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు వివరంగా చూపిస్తా. కటింగే కాదు స్టిచ్చింగ్ కూడా చూడాలి, అప్పుడే మీకు అనేది అర్థమవుతుంది బిగినర్స్కి అనమాట. బ్లౌజ్ అనేది కటింగ్ కంప్లీట్ అయ్యింది. వీడియో నచ్చితే ఒక లైక్